నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావించడంపై వైఎస్ఆర్సీపీ సభ్యుల ఆగ్రహం. రికార్డుల నుంచి పెద్దిరెడ్డి పేరు తొలగించాలన్న బొత్స సత్యనారాయణ. యుఎన్ఓ భద్రతా మండలిని సందర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి. అంతర్జాతీయ వేదికల్లో భారత్కు ప్రాతినిధ్యం గర్వించదగ్గ విషయమంటూ హర్షం. అనంతపురం జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ హత్యకు కూటమి నేతల కుట్ర. కాంపౌండ్ వాల్, ఐరన్ డోర్కు విద్యుత్ తీగలు వేసి మర్డర్ ప్లాన్. అనకాపల్లి జిల్లా సురవరం, సాగరం గ్రామాల్లో మాజీ మంత్రి పర్యటన. తాచేరు నదిపై నిర్మించిన వంతెనను పరిశీలించిన బూడి ముత్యాల నాయుడు. మంత్రి సుభాష్పై సెట్టిబలజ సంఘాలు ఫైర్. తమపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఏపీలో 104, 108 సేవలు అటకెక్కాయన్న మాజీ మంత్రి విడుదల రజని. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని పట్టించుకోవడం లేదంటూ ఫైర్. ఇందిరాగాంధీపై నెగిటివ్గా సినిమాలు తీసేవారికి డిప్యూటీ సీఎం కౌంటర్. దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ఇందిరపై విమర్శలు సరికాదన్న బట్టి విక్రమార్క. హైదరాబాద్ గాంధీభవన్లో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం, పిసిసి చీఫ్. ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రచార రథాలను ప్రారంభించిన ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరిన బీఆర్ఎస్ నేతలు లగచర్ల ఘటనను ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లమన్న బీఆర్ఎస్. ఒంగోలు పోలీసులకు రాంగోపాల్ వర్మ సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నామంటూ వెల్లడి. విశాఖ వాల్తేరు డీఆర్ఎం సౌరభ్పై సీబీఐ కేసు నమోదు. డీఆర్ఎం సౌరభ్తో పాటుగా మరో 5గురిపై ఎఫ్ఐఆర్. సౌరవ్ కుమార్ని A1గా పెట్టిన దర్యాప్తు బృందం. మేడ్చల్ జిల్లా కుందన్పల్లిలో కరెంట్ పోల్ను ఢీకొట్టిన స్కూల్ బస్సులోని 30 మంది విద్యార్థులు సురక్షితం. హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1లో రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్పై దూసుకెళ్లి కరెంట్ పోల్ను ఢీకొట్టిన కారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలమెలలో పెద్ద పులి సంచారం. కామన్పల్లి, మాకునూరు మార్గంలో పులి అడుగులు గుర్తింపు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలం కబ్జా చేశారంటూ నిర్మాణాల కూల్చివేత. జేసీబీలకు అడ్డంగా పడుకుని స్థానికుల నిరసన. ఖమ్మం జిల్లా ఏన్కూరులో రోడ్డెక్కిన కాలేజీ స్టూడెంట్స్. సమయానికి బస్సులు రావడం లేదంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం. సంగారెడ్డి జిల్లా డాకూర్ శివారులో అక్రమంగా ఇసుక రవాణా. ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో బెల్ట్ షాపులపై పోలీసుల దాడులు. తెల్లవారుజామున 6 గంటలకు మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. రేపు మహారాష్ట్రలో ఒకే విడతలో పోలింగ్. 288 స్థానాలకు బరిలో 4136 మంది అభ్యర్థులు. రేపు యూపీలోని 9 అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు. ఈ నెల 23న ఫలితాలు. జార్ఖండ్లో 38 స్థానాల్లో 2వ విడత పోలింగ్. ఇవాటితో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి 1000 రోజులు. పరస్పర దాడులతో 2 లక్షల సైనికులు మృతి, 4 లక్షల మంది గాయాలు. లాభాల్లో ట్రేడ్ అవుతున్న దేశీయ మార్కెట్లు. 131 పాయింట్లు పెరిగి 23,582కు చేరిన నిఫ్టీ. 451 పాయింట్లు ఎగబాకి 77,783 వద్ద ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైన్. ప్రైవసీ పాలసీకి సంబంధించి 2021లో తీసుకొచ్చిన అప్డేట్ అనైతికం. 213 కోట్ల రూపాయలు భారీ జరిమానా విధింపు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి చేరిన వాయు కాలుష్యం. AQI 494గా నమోదు. రెండో రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ. ఢిల్లీలో వాయు కాలుష్యంపై సిస్దరూర్ ఘాటు విమర్శలు. ఢిల్లీ నివాస యోగం కాదంటూ దేశ రాజధానిగా కొనసాగాల అంటూ పోస్ట్. సుప్రీంకోర్టు కార్యకలాపాలపై కాలుష్య ప్రభావం. వర్చువల్గా కేసులు విచారించాలని కోరిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా. లాయర్లు ఆన్లైన్లో వాదనలు వినిపించేందుకు CJI అనుమతి.